చాంపియన్ మూవీ రివ్యూ. కాస్టింగ్ బై రోషన్ అన్నస్వన్ రాజన్. రోషన్ చేసిన సినిమాలు రెండే. ఒకటి నిర్మలా కాన్వెంట్, రెండవది పెళ్లి సందడి. 10 కోట్ల మార్కెట్ కూడా లేని ఒక హీరో మీద 47 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఛాంపియన్ సినిమా అయితే నిర్మించారు. అశ్విని దత్ సమర్పణలో స్వప్న సినిమాస్ మరియు ఆనంది క్రియేషన్స్ 2 బ్యానర్స్ కలిపి ఈ సినిమాని అయితే 47 కోట్ల బడ్జెట్ అయితే నిర్మించారు. ఓటీటీ నుంచి ఒక 22 కోట్ల సపోర్ట్ అయితే దొరికిందని చెప్తున్నారు. ఎంతైనా రిస్కీ ప్రాజెక్ట్ అనమాట. 22 కోట్లు ఓటీటీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఇంకా 20 నుంచి 25 కోట్ల మనకి నెట్ షేర్ అయితే వసూలు చేయాలి. సో అంత పెద్ద మార్కెట్ అయితే లేదు రోషన్కి. సో అయినప్పటికీ కూడా నిర్మాతలు డేర్ చేసి ఈ సినిమా మీద ఉన్న కంటెంట్ మీద నమ్మకంతో ఈ ఖర్చు అయితే పెట్టి ఈ సినిమాని అయితే చాలా బాగా తీశారు. ఈ సినిమాకి టెక్నికల్ టీం కూడా చాలా పెద్దవాళ్ళు పనిచేశారు. కిజేఆర్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. మాది కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అలాగే స్టంట్స్ పీటర్ హైన్స్ డిజైన్ చేశారు. సో ఎక్కడ చూసుకున్నా కానీ టెక్నీషియన్స్ కూడా చాలా పెద్దవాళ్ళు అయితే ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. సో ఇక మూవీ డైరెక్టర్ వచ్చేసరికి ప్రదీప్ అద్వైత్. ఈయనకైతే పెద్ద బ్లాక్ బస్టర్స్ అయితే ఏమీ లేవు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా 1948లో జరుగుతుంది అనమాట. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ లో అయితే స్వాతంత్రం రాలేదని. సో అప్పట్లో హైదరాబాద్ నిజాం పాలనలో ఉండేది. సో వాళ్ళైతే ఇండియాలో కలపడానికి అయితే ఒప్పుకోలేదన్నమాట. వాళ్ళైతే హైదరాబాద్ ని పాకిస్తాన్ లాగా ఒక సపరేట్ కంట్రీ కావాలని అయితే కోరుకున్నారు. సో దీంతో హైదరాబాద్ ని ఇండియాలో కలపాలనే ఉద్యమం స్టార్ట్ అయింది అనమాట. సో ఆ ఉద్యమం టైంలో ఒక బైరన్పల్లి అనే ఊర్లో జరిగిన సంఘటన బేస్ చేసుకుని దాని బ్యాక్ డ్రాప్ గా తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీ అయితే అల్లి ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. సో ఇందులో మైకేల్ అనే క్యారెక్టర్ ని రోషన్ అయితే ప్లే చేశాడు. ఈ ఉద్యమకారుల్ని అంచువేయడానికి రజాకారులు చేసిన ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సినిమాలో చూపించే ప్రయత్నం అయితే చేశారనమాట. సో బైరన్పల్లి అనే ఒక ఊర్లో ఉన్న ప్రజలు రజాకారుల మీద తిరుగుబాటు చేయడంతో 1948 ఆగస్టు 27న రజాకారులు పెద్ద ఎత్తున వెళ్లి ఆ గ్రామం మీద పడి దాదాపుగా 200 మందిని అయితే చంపి అక్కడున్న శవాల చుట్టూ ఆడవాళ్ళని వివస్త్రణ చేసి బతుకమ్మ ఆడించారనేది బ్యాక్డ్రాప్ స్టోరీగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. ఈ హిస్టరీలోకి ఒక ఫిక్షనల్ స్టోరీగా మైకిల్ అనే ఫుట్బాల్ క్యారెక్టర్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట. అదే బైరన్పల్లికి చెందిన ఒక అమ్మాయిని అయితే రోషన్ అయితే లవ్ చేస్తాడు. ఇతను లండన్ వెళ్లి ఫుట్బాల్ ప్లేయర్ ఛాంపియన్ అవ్వాలనేది ఈయన కోరిక అనమాట. సో అలాంటి వాడు ఆ అమ్మాయి కోసం ఆ ఊర్లోకి వెళ్ళి ఎలా ఇరుక్కున్నాడు, ఆ తర్వాత ఛాంపియన్ గా ఉన్న తాను ఉద్యమకారుడిగా ఎలా మారాడు అనేది ఈ సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే చాలా ఎంగేజింగ్ గా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి. ప్రతి సీన్ మనం గెస్ చేయగలుగుతాం అనమాట. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రోషన్ గారి యాక్టింగ్ బాగుంది. అలాగే హీరోయిన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళిద్దరి పేరు కూడా స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ గా అయితే కనిపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. మూవీ విజువల్ గా కూడా చాలా గ్రాండ్ గా అయితే కనపడుతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ గిరా గిరా అనే సాంగ్ ఒకటి బాగుంటుంది. పిక్చరైజేషన్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా రిచ్ గా అయితే ఉంటుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి. కథ కొంచెం ఫ్లాట్ గా అనిపించిన దగ్గర డ్రాగ్ చేసినట్టుగా అయితే అనిపిస్తుంది. హిస్టారికల్ లిబర్టీలు కొన్ని చోట్ల మన పేషెన్స్ అయితే చెక్ చేస్తాయి. ఎమోషన్ సీన్స్ లో కూడా కొంచెం డెప్త్ అయితే మిస్ అయింది. ఓవరాల్ చూసుకుంటే మూవీ మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేసింది. మస్ట్ వాచబుల్ సినిమా అని చెప్పలేం కానీ ఒకసారి మాత్రం చూడొచ్చు అనమాట. విజువల్ గా కూడా చాలా బాగుంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో ఇక మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, అలాగే టాలీవుడ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.